ఏసే స్తోత్రం చెప్పండి. ఎప్పుడైనా సమయం ఉంటే బైబిల్ తీసి ఆది కాండములు యాకోబు రాత్రులు చదవండి. ఏంటది? యాకోబు ద నైట్స్ ఆఫ్ జేకబ్ చదవండి ఒకసారి బైబిల్లో. ఆ రాత్రులన్నీ అండర్లైన్ చేసుకోండి. ఒక్కొక్క రాత్రికి ఒక అద్భుతం జరిగింది. మీరు చూడండి, యాకోబు జీవితంలో ఒక్కొక్క రాత్రికి ఒక అద్భుతం జరిగింది. ఒక రోజున అతడు ప్రయాణమే వెళుతున్నాడు, ప్రొద్దుగుంకింది. ఆ రాత్రి ఒక రాత్రిని తలగడగా చేసుకున్నాడు, పడుకున్నాడు. ఏమైందంట? అదిగో ఓ నుచ్చున భూమి మీద నుండి ఆకాశమునకు వేయబడింది. దాని కొన ఎక్కడ అంటిందంట? ఆకాశం. ఆకాశము మీద నుండి దేవుని దూతలు దిగుతున్నారు, ఎక్కుతున్నారు. అంటే ఆ మాట అర్థం ఏంటి? యాకోబు, ఈ రాత్రి నుంచి లెక్క పెట్టుకో, నేను నెచ్చుని మీద నిన్ను పైకెక్కించబోతున్నాను. చెప్పవే, గట్టిగా చెప్పవే. ఆ దర్శన సాదృశ్యం అది. ఆ దర్శన సాదృశ్యం ఏంటి? ఫ్రమ్ దిస్ డే ఫార్వర్డ్, నిచ్చెనను నేను పెట్టను, చూసావా? ఈ నిచ్చెను నేను ఎక్కించబోతున్నాను నేను నిన్ను. ఏ విషయంలోనయ్యా? అన్ని విషయాలు నేను అలా ఎక్కించబోతున్నా. ఏమి లేదయ్యా, శూన్యంలో ఉన్నానయ్యా. ఓ రాత్రి ప్రభు దగ్గర ఉన్నందుకు అన్ని కోణాలలో నా దేవుడు నిచ్చెనెక్కించాడనంటే, నువ్వు కూడా దేవుని సన్నిధిలో ఒక రాత్రంతా ప్రార్థనలో గడుపు. నా దేవుడు నిన్ను కూడా ఆకాశం అంటున్నంతగా హెచ్చించగలిగిన వాడు. సేవకునిగా నేను లేనిపోయిన మాటలు చెప్పను. నిజమైన భక్తికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాలను మనం పాటిస్తే దేవుడు దాన్ని దాటిపోయేవాడు కానే కాడన్నమాట. నియమాలతో ఆయనను బంధించుకోగలగాలి, విధులతో ఆయనను మనం బంధించుకోగలగాలి. There are certain principles and if you could follow such principles and God will be arrested then and there. అక్కడే దేవుడు నీ కోసం నిలబడిపోతాడు. నా కుమార్తె నా కొరకు మోకరించింది, నేను దాటిపోయేవాడు కాడు. నువ్వు అడుగు, అంశంలో ఒక మాట అడుగు. పొద్దున్నెల్లా నాకు టైర్డ్ ఉండకూడదు, అది గుర్తుపెట్టుకో ప్రభు. అడుగు, ఆయన అడుగు. అడుగు. నీలో ఉన్న ప్రతి బ్లడ్ ఫ్లో, నీలో ఉన్న ప్రతి బ్లడ్ వెసల్స్, నీలో ఉన్న ప్రతి నాళములు ఉన్నాయి చూసావా, చిన్న చిన్న సెల్స్, ఆయన ఆజ్ఞతోనే పనిచేస్తున్నాయి. నిద్ర వచ్చేది ఆయన వల్లనే, నిద్ర పట్టకుండా ఆగేది కూడా ఆయన వల్లనే. స్తోత్రం చదువు గట్టిగా. నువ్వు ఆయన అడగాలి కానీ బాడీ సిస్టమ్ని దేవుడు ఎలాగునైనా మార్చగలిగిన వాడు. స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. ఆ రాత్రి ప్రభుతో కూర్చున్నాడు. ఇది నిద్రపోయే టైం కాదు కుమార్తె. నిద్రపోయి సాధించేది ఏముంది చెప్పు? ప్రభు పాదాలు పట్టుకునే వేళ రాత్రి 11 నుండి లేకపోతే రాత్రి 10 నుండి ఒక 2-3 గంటల వరకు ప్రార్థనలో కూర్చో. నేను చెప్పే మాట లేదు, కుదరలా 11 నుండి ఒక 3 దాకా కూర్చో, తర్వాత పడుకో. మంచిగా నిద్రది, తప్పులేదు. పెట్టినారన్న మాట. ఓ రాత్రి గడుపు. ఆ 3 దాటాలి ఖచ్చితంగా. ఆ ప్రార్థన చేసి చూడు నీ జీవితంలో. నీ జీవితం ఎలా ఉంటుందో చూడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మంచిగా చెప్పాలి. హల్లెలూయా.